విద్యార్థులు దేశ భవిష్యత్తు వైపే నేను నిలబడతాను. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీనికి ఆయనే బాధ్యత వహించాలి. నా పిల్లల్ని అభిజిత్ దీప్కే లాగా సోనం వాంగ్చుక్లాగా పెంచుతానని చెప్పి సూర్య భార్య జ్యోతికైతే ఈ యొక్క సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆవిడ మాట్లాడుతూ జన్జీకి నిజంగా నా హ్యాట్స్ ఆఫ్. ఇలా ఈ విధంగా ధైర్యంగా పోరాడగలుగుతున్నారు సీజేపీ నేతలందరూ కలిసి జంతర్ మంతర్ వద్ద. వాళ్ళ ప్రాణ త్యాగాలు కూడా వెనకాడకుండా, అంటే ప్రాణాల కోసం కూడా చూడకుండా పోరాడుతున్నారని చెప్పి జ్యోతిక ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పిల్లల్ని ఇలా పెంచడం తప్పేమీ కాదు. మీకు ఎవరు ఆదర్శమైతే వాళ్ళలాగా పెంచవచ్చు, తప్పేముంది. కానీ కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల వైపు కూడా ఆలోచించండి. నిజంగా మీరు చెప్తున్నట్లు విధంగా ఏదైతే ఈ లీకేజ్ జరిగిందో ఆ లీక్ విషయంలో మీరు స్పందించడం చాలా మంచిదే, మంచి పరిణామమే. మీరు కూడా చాలామంది విద్యార్థుల్ని చదివిస్తున్నారు కాబట్టి మీకు ఆ నొప్పి ఉండొచ్చు. ఖచ్చితంగా నొప్పి అందరికీ ఉంటుంది. మన పిల్లలందరినీ కూడా మనం పెంచుతాం కాబట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు కష్టపడి చదివేటటువంటి పరిస్థితుల్లో ఇలా లీకేజ్ జరిగిందంటే ఖచ్చితంగా ఆ విధవ నా కొడుకుల్ని ఖచ్చితంగా గురిశిక్ష కూడా వేయాలి. కానీ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో, అలాగే మీరు అభిమానిస్తున్నటువంటి వీళ్ళు అక్కడ రాముల వారిని సీతమ్మ వారిని తిట్టినప్పుడు కానీ, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా సరే హిందూ దేవీ దేవతలు తిట్టినప్పుడు కానీ, లేకపోతే అవన్నీ పక్కన పెట్టండి, హిందువుల మీద జరుగుతున్నప్పుడు కానీ, హిందువుల మీద ఎన్నో దాష్టీకాలు దారుణాలు జరిగాయి. కానీ మీరు స్పందించరు, ఎవరూ మాట్లాడరు. 21 మందిని బస్సులో పెట్టి సజీవ దహనం చేసినప్పుడు ఎవరైనా మాట్లాడారా? మమతా బేగం గురించి. పశ్చిమ బెంగాల్లో 21 మందిని సజీవ దహనం చేయించింది కదా. 300 మంది మహిళల్ని మానభంగం చేసినటువంటి ఆ షాజహాన్ గుడి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ ట్రైనీ డాక్టర్ని 17 మంది అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపేశారు. ఆ ఎలా చంపేశారు అన్నది కూడా మనం చూసాం. ఆ ప్రైవేట్ పార్ట్లో వాళ్ళు పెట్టినటువంటి సీసాలు అవి. దాని గురించి ఒక్క కామెంట్ చేశారా మీరు? అంటే ఇలాంటివి మీకు కనిపిస్తాయా? అంటే ఇలాంటివి కనిపిస్తాయి, అవి కనిపించలేదంటే మరి మీరు అలాంటప్పుడు ఫక్తు రాజకీయ నాయకులే కదా. అంటే ఒక ఫక్తు ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు, లేదనుకుంటే మీకు బీజేపీ అంటే పడకపోవచ్చు. కానీ హిందువులు అంటే బీజేపీ కాదు. చాలామంది బీజేపీ అంటే హిందువులు, హిందువులు అంటే బీజేపీ అనుకుంటున్నారు. అసలు బీజేపీకి హిందువులకి ఉంటే ఒకవేళ ఏదో సంబంధం ఉంటే ఉండొచ్చు, బీజేపీ హిందువుల కోసం ఉంటే ఉండొచ్చేమో. కానీ బీజేపీ పుట్టినప్పుడు హిందువులు కాదు, హిందువులు ఎప్పుడో పుట్టినటువంటి వారు. హిందువుల కోసం పుట్టిన పార్టీ బీజేపీ అయితే అవ్వచ్చు, కానీ బీజేపీ మాత్రమే హిందువులంటే బీజేపీ అన్న విధంగా తయారు చేశారు మీరు. అంటే అంత ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారు మీరు. అంటే హిందువులకి ఒక పార్టీ పుడితే మీరు భరించలేకపోతున్నారు, హిందువుల కోసం ఒక పార్టీ సపోర్ట్ చేస్తే మాట్లాడలేకపోతున్నారు. మీ అక్కగారు ఎలాగైతే క్రిస్టియనో, మీరు ఏ విధంగా అయితే ఆవిడ కూడా హిందూ ద్వేషిగా ఉంటారో, మీరు కూడా అదే మనస్తత్వంతో ఉంటే ఇక మిమ్మల్ని ఎవరు మార్చలేరు. కానీ మీరు ఎవరైతే ఆదర్శంగా ఉంటారో వాళ్ళలాగా మీ పిల్లలు పెంచాలనుకుంటున్నారో తప్పేం లేదు, పెంచండి. కానీ వాళ్ళు ఒక నెల 2 నెలల తర్వాత, సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత, లేదా కనీసం ఒక దశాబ్దం తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడినప్పుడు, వాళ్ళు ఈ దేశ విద్రోహ శక్తులు అని తెలిసినప్పుడు, ఈ దేశ ద్రోహులు అని మీకు తెలిసినప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు ఎలా పెంచుతారు మీ పిల్లల్ని? దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? అది మాత్రం ఆలోచించుకోండి. ఈరోజు వెంటనే తొందరపడి అలా పెంచుతామనేసి అని తప్పేం లేదు. కానీ ఖచ్చితంగా వీళ్ళ నిజస్వరూపం మీకు త్వరలోనే తెలుస్తుంది.